హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బ్లాక్ మెయిల్ మూవీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే బాగా పెద్ద బిజినెస్ మ్యాన్ అయినటువంటి అశోక్ తన వైఫ్ అర్చన మరియు కూతురు అనుతో కలిసి కారులో ట్రిప్ కి వెళుతూ ఉంటారు. అలా వెళుతున్న సమయంలో మార్గ మధ్యంలో వాళ్ళ కారుకి మరొక కారు దగ్గరగా వస్తూ ఉండడంతో అశోక్ అతి కష్టం మీద ఆ కారుని తప్పించి వెంటనే కారు ఆపి వాళ్ళ కారుకి దగ్గరగా వచ్చినటువంటి ఆ కారులో ఉన్న వాళ్ళతో గొడవ చేస్తూ ఉంటాడు. ఆ ఆపోజిట్ కారులో మణి మరియు రమేష్ వచ్చి ఉంటారు. మణి వెంటనే తన కారు దగ్గరికి వచ్చినటువంటి అశోక్ ని చూసి, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉంటే నాకేంటి, నా కారుకి డ్యామేజ్ అయ్యింది, దానికి డబ్బులు ఇవ్వు అని గొడవ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అర్చన అక్కడికి వచ్చి అశోక్ ని చూసి, వాళ్ళతో మనకు గొడవలు ఎందుకు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేయని చెప్పడంతో అశోక్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి తన కారులోకి వచ్చి, ఇక్కడ నా కూతురు లేకపోయి ఉంటే వాళ్ళంతా చూసేవాడిని అని చెప్పి తన కారుని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత వెంటనే బ్యాక్ సీట్ లోకి చూడగా బ్యాక్ సీట్ లో తన కూతురు అను కనిపించకుండా పోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత మనీని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి ఉంటారు. ఇక్కడే మనకు కొన్ని నెలల క్రితం ఏం జరిగిందో అది చూపించడం జరుగుతుంది. మణి ఒక ఫార్మసీ గోడౌన్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ గోడౌన్ కి చిదంబరం హెడ్ గా ఉంటాడు. ఆ చిదంబరం ఒక రోజు మనీని పిలిచి, ఈ రోజు ఒక మెడికల్ షాప్ కి స్టాక్ పంపించాలి అని ఒక బాక్స్ ని ఆ మనీకి ఇచ్చి, దీన్ని అర్జెంట్ గా తీసుకుని వెళ్లి ఆ మెడికల్ షాప్ లో ఇవ్వు అని అంటాడు. దాంతో మనీ వెంటనే దాన్ని డెలివరీ చేయడానికి బయలుదేరుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మనీ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రేఖ తనకు ఫోన్ చేసి, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను, దాన్ని నేను అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను అని అంటుంది. దాంతో మనీ వెంటనే రేఖ దగ్గరికి వెళ్లి, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు నేను ఇద్దరం కూడా అనాథలం, ఇప్పుడు మనకు ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడబోతున్నాం, అది ఎందుకు అబార్షన్ చేయించుకోవడం అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మనీ దగ్గరికి రమేష్ మరియు రమేష్ వైఫ్ అయినటువంటి ఉమా కూడా వచ్చి, మీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు కదా, అనవసరంగా ఇప్పుడు ఎందుకు అబార్షన్ చేయించుకోవడం, వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకోండి అని అంటారు. దాంతో మనీ వెంటనే రేఖని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో చిదంబరం ఆ మనీకి ఫోన్ చేసి, ఆ మెడికల్ షాప్ లో ఆ బాక్స్ ని డెలివరీ చేసావా అని అడుగుతూ ఉంటాడు. దానికి మనీ మాట్లాడుతూ, అన్న ఇప్పుడే డెలివరీ చేసి వచ్చాను అని కవర్ చేస్తూ ఉంటాడు. ఇది మొత్తం చూసినటువంటి రేఖ, ఏదో అర్జెంట్ పనిలా ఉంది కదా, నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటుంది. దాంతో మనీ వెంటనే హాస్పిటల్ నుంచి బయటికి రాగా అక్కడ తను మెడిసిన్ తీసుకొచ్చినటువంటి ఆ వ్యాన్ కనిపించకుండా మాయమైపోయి ఉంటుంది. దాంతో షాక్ అయిన మనీ వెంటనే చిదంబరం కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడంతో తను చాలా తీవ్రంగా తిడుతూ ఉంటాడు. అయితే మనీ మాత్రం చాలా క్యాజువల్ గా, ఎందుకన్నా దాని గురించి అంతలా బాధపడుతున్నావు, మహా అంటే 500 రూపాయలు ఉంటుంది, నా జీతంలో కట్ చేసుకోండి అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి చిదంబరం అసిస్టెంట్ మాట్లాడుతూ, 500 కాదురా, అది 50 లక్షలు విలువ చేసే కొకైన్, అది నీ దగ్గర మిస్ అయ్యింది అని అంటూ ఉంటాడు. దానికి మనీ మాట్లాడుతూ, అంటే ఇన్ని రోజులు నా చేత డ్రగ్స్ ని డెలివరీ చేయిస్తున్నారా అంటూ ఉండగా ఇంతలో చిదంబరం మాట్లాడుతూ, అవేమీ తెలియకుండానే ఇన్ని రోజులు ఈ పని చేస్తున్నావా, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు, నా సరుకు నా దగ్గరికి తీసుకునిరా, అప్పటి వరకు నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరే ఉంటుంది అని రేఖని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. దాంతో మనీ వెంటనే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా అందులో ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి ఆ వ్యాన్ ని తీసుకుని వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. దాంతో మనీ మరియు రమేష్ ఇద్దరు కూడా ఎక్కడైతే దొంగ బండ్లు అమ్ముతారో అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేయగా అక్కడ వాళ్ళ వ్యాన్ ఉంటుంది. వెంటనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి మాట్లాడగా ఆ వ్యక్తి వెంటనే మనీని చూసి, అన్న దీన్ని తీసుకొచ్చింది ఎవరో కాదు, ఆ చిదంబరం దగ్గర ఇంతకు ముందు పనిచేసినటువంటి మారీనే దీన్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు, నాకు తెలిసి తను ఈ వ్యాన్ కోసం దొంగతనం చేయలేదు, వ్యాన్ లో ఉన్న ఆ పార్సిల్ కోసమే దీన్ని దొంగతనం చేసినట్లుగా ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. దాంతో మనీ వెంటనే చిదంబరంకి ఫోన్ చేసి, అన్న మన వ్యాన్ ని తీసుకుని వెళ్ళింది మీ దగ్గర ఇంతకు ముందు పనిచేసినటువంటి మారి అని తెలిసింది అంటాడు. అయితే ఆ మాటలు విన్న చిదంబరం మాత్రం, బాబు నువ్వు నా దగ్గర నాటకాలు ఆడవద్దు, నువ్వు నా పార్సిల్ని తీసుకునిరా, లేదంటే దాని విలువైనటువంటి 50 లక్షలు నాకు ఇచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళు, లేదంటే బొంబాయికి తీసుకుని వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ని అక్కడ అమ్మేస్తానని వార్నింగ్ ఇస్తాడు. మరోపక్క అశోక్ వైఫ్ అయినటువంటి అర్చన దగ్గరికి ఆనంద్ అనే ఒక వ్యక్తి వచ్చి తనని కౌగిలించుకుని, ఏంటి డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను మర్చిపోయావా, నాకు అర్జెంటుగా 2 కోట్లు కావాలి, లేదంటే మనం ఇద్దరం కాలేజీలో ప్రేమించుకున్న సమయంలో దిగిన ఫొటోస్ అన్నిటినీ కూడా నీ హస్బెండ్కి చూపిస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తాడు. నా దగ్గర అంత డబ్బులు లేవు అని తన
దగ్గర ఉన్నటువంటి 10 లక్షలు ఇచ్చి ఇంకెప్పుడూ కూడా నన్ను టార్చర్ చెయ్యొద్దు అని అంటుంది. ఆ తర్వాత మనీ మరియు రమేష్ ఇద్దరు కూడా బైక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంకుకి వెళ్తారు. అయితే ఆ సమయంలో పెట్రోల్ బంకు వాళ్ళకి మరియు మనీ ఇంకా రమేష్కి మధ్య గొడవ జరగడంతో వాళ్ళతో ఫైట్ చేసి మీకు డబ్బులు కూడా ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మనీ ఇంకా రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళిద్దరూ కలిసి ఒక రౌడీ దగ్గరికి వెళ్ళగా మనీ ఆ రౌడీని చూసి నా పార్సిల్ ఒకటి మిస్ అయ్యింది, అది మారి తీసుకుని వెళ్ళిపోయాడు, అతన్ని పట్టుకోవడంలో నువ్వు సహాయం చేస్తావా అని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆనంద్ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రౌడీని చూసి ఒక చిన్న పాపని కిడ్నాప్ చేయాలి, ఎంత డబ్బైనా మీకు ఇస్తాను, అది మీరు చేస్తారా అని అడుగుతాడు. దానికి ఆ రౌడీ మాట్లాడుతూ మేము చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే పనులు మాత్రం మేము చెయ్యము అని అంటాడు. మరో పక్క మనీ మరియు రమేష్ ఇద్దరు కూడా ఇప్పుడు 50 లక్షల్ని ఎలా సర్దుబాటు చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆనంద్ అక్కడికి వచ్చి మనీ మరియు రమేష్ ని చూసి మీరు ఆ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తే మీరు అడిగినంత డబ్బులు ఇస్తాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రమేష్ వెంటనే మనీని చూసి మనకు ఆ డబ్బు ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రేఖాని కాపాడి తీసుకుని రావచ్చు, చిన్నపిల్లలైతే ఏమిటి పెద్దవాళ్ళైతే ఏమిటి, మనకి ఇక్కడ డబ్బులు ముఖ్యం అని మనీని రమేష్ ఒప్పిస్తాడు. ఆ తర్వాత ఆనంద్ అశోక్ మరియు అర్చన గురించి డీటెయిల్స్ మొత్తం వీళ్ళకి ఇవ్వడంతో బాగా ప్లాన్ చేసి మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినట్లుగానే అశోక్ ఫ్యామిలీ ట్రిప్ కి వెళుతూ ఉండగా వాళ్ళ కారుకి యాక్సిడెంట్ చేసి ఉంటారు. ఆ తర్వాత ఆనంద్ మనీకి ఫోన్ చేసి మీరు కిడ్నాప్ చేసిన పాప ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దానికి మనీ సమాధానం చెప్తూ అదంతా కూడా పక్కా ప్లానింగ్ ప్రకారమే చేశాం, గొడవ పడిన తర్వాత మేము వెళ్ళి ఆ కారులోకి చూడగా అప్పటికే ఆ పాప అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంది, పాప అయితే మా దగ్గర లేదు అని అంటాడు. దానికి ఆనంద్ మాత్రం చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉండడం మనీ కూడా చాలా కోపంగా మేము ఇదంతా చేసింది డబ్బుల కోసమే, కానీ పాప మా దగ్గర లేదు, నువ్వు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. మరోపక్క అశోక్ తన ఫ్రెండ్ అయినటువంటి డీజీపీకి జరిగిందంతా కూడా చెప్పడంతో అయితే ఈ కేసుని అన్అఫీషియల్ గానే హ్యాండిల్ చెయ్యాలి అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆనంద్ అర్చనకి చాలా ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటాడు, కానీ అర్చన మాత్రం లిఫ్ట్ చేయకపోవడంతో ఆనంద్ వెంటనే గోడ దూకి ఆ అర్చన దగ్గరికి వచ్చి ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను వదిలేస్తానా, ఇప్పుడే వెళ్ళి నీ హస్బెండ్ కి మొత్తం చెప్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండడంతో అర్చన మాత్రం ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, పైన అశోక్ ఉన్నాడు కిందకు వచ్చేస్తాడు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పైన ఉన్నటువంటి అశోక్ కూడా కింద ఏదో సౌండ్ వస్తుంది అని కిందకు బయలుదేరి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆనంద్ వెంటనే అర్చనని చూసి నేను నీ పాపని కిడ్నాప్ చేసి నీ దగ్గర డబ్బులు తీసుకోవాలనుకున్నాను, కానీ ఆ రోజు మీ బండి దగ్గరికి వచ్చి చూడగా అప్పటికే పాప మాయమైపోయి ఉంది, నా ప్లాన్ మొత్తం నీకెవరు చెప్పారు, అంటే నీ పాపను నువ్వే కిడ్నాప్ చేసుకుని నన్ను ఈ విధంగా మోసం చేస్తున్నావా అంటూ అక్కడ గట్టిగా అడుగుతూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న అర్చన మాత్రం నిన్ను ప్రేమించిన మాట వాస్తవమే, కానీ నీతో బ్రేకప్ అయిన తర్వాత నేను అశోక్ ని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నా లైఫ్ కూడా ప్రశాంతంగానే ఉంది, నువ్వు మళ్ళీ వచ్చి నా లైఫ్ ని చెడగొట్టకు, నువ్వు అన్నట్టు పాప ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్న ఆనంద్ మాత్రం ఒకవేళ నీ పాపను నువ్వే కిడ్నాప్ చేసావని తెలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను, నువ్వు నేను కలిసి ఉన్న వీడియోస్ అన్నిటినీ కూడా నీ భర్తకి పంపిస్తాను అని బ్లాక్ మెయిల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో అశోక్ కిందకి రాగా అక్కడ ఎవరో కనిపించరు. అర్చన కూడా తన బెడ్రూమ్ లో తన నిద్రపోతూ ఉండడంతో అది చూసినటువంటి అశోక్ మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోయి పాప ఎలా మిస్ అయ్యింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ పాప ఎలా మిస్ అయిందో కూడా చూపించడం జరుగుతుంది. అశోక్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా కారు దిగి వెళ్లి అక్కడ మనీ మరియు ఆ రమేష్ తో గొడవ పడుతున్న సమయంలో కారులో ఉన్నటువంటి పాప బెలూన్ బయటికి వెళ్లడంతో ఆ బెలూన్ వెతుకుతూ తను చాలా దూరం వెళ్లిపోయి ఉంటుంది. అప్పుడే అర్చన మరియు అశోక్ ఇద్దరు కూడా కారులోకి ఎక్కి వెనక పాప ఉందో లేదో చూసుకోకుండా చాలా దూరం వెళ్లిపోయి ఆ తర్వాత కారులో పాప లేదు అని తెలుసుకుని ఉండి ఉంటారు. అలా బెలూన్ కోసం చాలా దూరం వెళ్లినటువంటి అను తిరిగి మళ్ళీ తన కారు ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి రాగా అక్కడ తన కారు ఉండదు. దాంతో ఆ అను అక్కడ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి కొంతమంది వచ్చి ఇక్కడ ఒంటరిగా పాప ఉందేమిటి, తనను తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పేద్దామని తనను తీసుకుని వెళుతూ మీ నాన్న పేరేమిటి అని అడుగుతారు. దానికి ఆ పాప సమాధానం చెప్తూ అశోక్ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత అశోక్ ఉన్నారు కదా అతనే మా నాన్న అని అంటుంది. ఆ మాటలు విన్న వాళ్ళు ఈ పాపను తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తే మనకేం వస్తుంది, అదే బ్లాక్ మెయిల్ చేస్తే చాలా డబ్బులు వస్తుంది అని అనును తీసుకుని వెళ్లి ఒక రూమ్ లో బంధిస్తారు. కొంతసేపటి తర్వాత ఆ పాప ఆ రూమ్ లో ఉన్నటువంటి ఒక కబోర్డ్ లో దాక్కోగా వాళ్ళు ఆ పాప కోసం వెతికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అను పాప అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అను పాప అక్కడి నుంచి తప్పించుకుని ఒక ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్లి ఉంటుంది. అక్కడ రమేష్ భార్య అయినటువంటి ఉమా ఆటో నడుపుతూ ఉండడంతో ఉమా వెంటనే ఆ పాపను చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగడంతో అప్పుడు ఆ పాప మాట్లాడుతూ నేను మా అమ్మా నాన్నల నుంచి తప్పిపోయాను అని అంటుంది. దాంతో ఉమా వెంటనే రమేష్ కి ఫోన్ చేసి ఇక్కడ ఒక పాప ఉంది, ఆ పాపను తీసుకుని వెళ్లి మనం పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాలి అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి రమేష్ మరియు మణి ఇద్దరు కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ పాపను చూసి ఇద్దరు కూడా షాక్ అవుతారు. అప్పుడు రమేష్ మరియు మణి ఇద్దరు కూడా ఈ పాపను పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్తే మనకి
మనకేం వస్తుంది, అదే ఈ పాపను మన దగ్గర ఉంచుకుంటే మనం 50 లక్షలు డిమాండ్ చేయవచ్చు అని డైరెక్ట్గా వాళ్ళకు వర్క్ చెప్పినటువంటి ఆనందకు కాకుండా డైరెక్ట్గా అశోక్కి ఫోన్ చేసి మీ పాప మా దగ్గరే ఉంది అని అంటారు. దానికి అశోక్ నమ్మకపోవడంతో నేను నీ నెంబర్ని నీ కూతురు దగ్గర నుంచే తీసుకున్నాను, ఇంతకు మించి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా, నువ్వు వెంటనే 50 లక్షలు రెడీ చేసుకుని నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి రావడానికి రెడీగా ఉండు, త్వరలోనే నువ్వు ఎక్కడికి రావాలో చెప్తాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కట్టిస్తే మరో పక్క ఆనంద్ వేరే అమ్మాయికి కూడా అర్చన లాగానే ఫోన్ చేసి నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే నువ్వు నాతో దిగిన ఫొటోస్ అన్నిటిని నీ హస్బెండ్కి పంపిస్తాను అని ఆ అమ్మాయిని కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. అంటే ఈ ఆనంద్ ఇదంతా కూడా ఒక బిజినెస్ లాగా చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తనకి అర్చన ఫోన్ చేసి నువ్వు నా పాపని కిడ్నాప్ చేయలేదని నా దగ్గర చెప్పావు, ఇప్పుడు మళ్ళీ నా హస్బెండ్కి ఫోన్ చేసి 50 లక్షలు రెడీ చేయమని చెప్తున్నావా, ఏం తమాషా చేస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆనంద్ మాట్లాడుతూ నేనేమీ డబ్బులు డిమాండ్ చేయలేదు, అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ లొకేషన్ అంతా కూడా నాకు సెండ్ చెయ్యండి అని అడుగుతూ ఉంటాడు. అదే సమయంలో అశోక్ తన ఆఫీసులో ఉన్నటువంటి గీత అనే అమ్మాయికి ఫోన్ చేసి వెంటనే నాకు ఒక 50 లక్షల లిక్విడ్ క్యాష్ని రెడీ చెయ్యండి అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత అర్చన అశోక్ ఇద్దరు కూడా డబ్బులు రెడీ చేసుకుని ఒక మాల్లో ఉన్న పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో మనీ చిదంబరంకి ఫోన్ చేసి నీకు ఇవ్వాల్సిన మనీ నేను ఇచ్చేస్తాను, నా రేఖాన్ని నాకు ఇచ్చేయి, నువ్వు దగ్గరలో ఉన్నటువంటి ఒక మాల్ దగ్గరికి రా అని ఆ చిదంబరంకి వెంటనే ఒక మాల్ పేరు చెప్పి నువ్వు ఆ మాల్లో ఉన్న పార్కింగ్ ఏరియాకి వెళ్ళు, అక్కడికి ఒక వ్యక్తి సూట్ కేసు తీసుకుని వచ్చి పాప ఎక్కడా అని అడుగుతాడు. అది కోడ్ లాంగ్వేజ్. నువ్వు తను పాప ఎక్కడ అడిగినప్పుడు నువ్వు వెళ్ళి కారులో కూర్చో, పాప నీ దగ్గరికి వస్తుంది అని చెప్పి అతను ఇచ్చినటువంటి డబ్బుల్ని నువ్వు తీసుకుని వెళ్ళు అని అంటాడు. అదే సమయంలో అశోక్ అక్కడికి రాకముందే తన ఫ్రెండ్ అయినటువంటి డీసీపీకి కూడా చెప్పి ఉండడంతో తను లైవ్ కెమెరా ద్వారా అక్కడ ఏం జరుగుతుందో కూడా మొత్తం చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత తను ప్లాన్ చేసినట్లుగానే చిదంబరం అక్కడ మాల్ దగ్గరికి వెళ్లి అశోక్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతూ ఉంటాడు. అయితే అప్పటికే అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వెంటనే డీసీపీకి ఫోన్ చేసి సరే వెంటనే మేము తనని పట్టుకోమా అని అడుగుతూ ఉంటారు. అయితే ఆ డీసీపీ మాత్రం వద్దు, ఇంకా పాప ఆచూకీ తెలియలేదు కదా, పాప ఆచూకీ తెలిసిన తర్వాత అతన్ని పట్టుకోండి అంటూ ఉంటాడు. ఆ వెంటనే అశోక్ పాప ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని మనీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ మనీ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా డైరెక్ట్ గా ఆ లొకేషన్ కి బైక్ మీద వచ్చి అక్కడ ఉన్నటువంటి రేఖాని ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో డీసీపీ మనకు పాప ఆచూకీ తెలియలేదు, ఎవరైతే డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళుతున్నారో ఆ వ్యక్తిని వెంటనే పట్టుకోండి అని చెప్పడంతో పోలీసులు అందరూ కూడా డబ్బులు తీసుకుని వెళుతున్నటువంటి చిదంబరంని చేసి ఆ చిదంబరంని పట్టుకుంటారు. ఆ చిదంబరం మాత్రం పోలీసుల్ని చూసి సార్ నాకేం తెలియదు సార్, ఆ మనీనే ఫోన్ చేసి నన్ను ఈ పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళి డబ్బులు ఇస్తారని చెప్పారు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు. మరో పక్క మనీ రేఖాని తీసుకుని వెళుతూ ఉండగా అక్కడికి అశోక్ మనుషులు వచ్చి తనను అడ్డుకుంటారు. ఆ తర్వాత అశోక్ వెంటనే ఆ మనీని చూసి ఇంతకీ నా పాప ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు. దానికి అశోక్ సమాధానం చెప్తూ నా మాట వినండి సార్, మీ కూతురు నా దగ్గర లేదు, నేను కేవలం రేఖాని కాపాడడం కోసమే ఈ విధంగా చెప్పాను అని అంటూ ఉంటాడు. అయితే అశోక్ చాలా కోపంగా మాట్లాడుతూ నా దగ్గర పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు, నువ్వు నా కూతుర్ని తీసుకుని వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని వెళ్ళు అని రేఖాని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడే మనకు ఆ అను పాప ఎక్కడ మిస్ అయిందో కూడా చూపించడం జరుగుతుంది. ఆ అను పాప నాకు ఆకలిగా ఉంది అని చెప్పడంతో రమేష్ వైఫ్ అయినటువంటి ఉమా కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే అను పాప అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి రమేష్ మరియు మణి ఇద్దరు కూడా చాలా సీరియస్ గా కోప్పడుతూ అసలు ఆ పాప ఎలా మిస్ అయ్యి ఎక్కడికి వెళ్ళిందో అని చాలా సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి ఆ పాప ఇంట్లో నుంచి బయటికి వెళ్లి రోడ్డు మీద స్పృహ కోల్పోయి పడిపోయిందని, అక్కడికి ఇద్దరు యజ్ఞాలు వచ్చి ఆ పాపను తమతో పాటు తీసుకుని వెళ్లిపోయినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. దాంతో మణి మరియు రమేష్ ఇద్దరు కూడా హిజ్రాల దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా వాళ్ళు మాట్లాడుతూ నిజమే బాబు, ఆ పాపను మేము కాపాడి మా దగ్గరికి తీసుకుని వచ్చిన సమయంలో ఒక లేడీ కారులో వచ్చి ఆ పాప వాళ్ళ అమ్మ అని చెప్పింది, మాకు చాలా డౌట్ అనిపించింది, దాంతో ఆ మహిళ ఆ పాప పేరు కూడా చెప్పి వెంటనే తనని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయింది అని అంటారు. దాంతో మణి వెంటనే అశోక్ కి ఫోన్ చేసి అనుని వాళ్ళ మదరే తీసుకుని వెళ్లిపోయిందంట, ఒకసారి నువ్వు నీ వైఫ్ తో మాట్లాడు అని అంటాడు. ఆ మాట విన్నటువంటి అశోక్ చాలా కోపంగా మాట్లాడుతూ ఏంటి కొత్త నాటకం ఆడుతున్నారా, రేపు మార్నింగ్ లోపల నా కూతురు నా దగ్గర ఉండాలి, లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ ని ఏం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. కట్ చేస్తే మరో పక్క అర్చన ఒక పాత పాడుబడినటువంటి బంగ్లాలోకి వెళుతూ ఉండగా అప్పుడే వెనక నుంచి ఎవరో వచ్చి జుట్టు పట్టుకుని అర్చనని బయటికి లాగుతారు. అది మరెవరో కాదు, ఆనందే అలా చేసి నీకెంత ధైర్యం ఉంటే నా ప్లేస్ లోకి వస్తావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అర్చన వెంటనే చాలా వేడుకుంటూ ప్లీజ్ నా కూతురుని నాకు ఇచ్చేయని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్నటువంటి ఆనంద్ మాత్రం నాకు నీ కూతురు అవసరం లేదు, నీ కూతురు నాకు దొరికి ఉంటే బ్లాక్ మెయిల్ చేసి నీ హస్బెండ్ దగ్గర డబ్బులు కొట్టేయాలనుకున్నాను, అంతేకాని నీ కూతురు అయితే ప్రెజెంట్ నా దగ్గర లేదు అని అంటాడు.
కట్ చేస్తే మరో పక్క అశోక్ కి వేరొక వ్యక్తి ఫోన్ చేసి నీ కూతురు నా దగ్గర ఉంది, నాకు ₹1,00,00,000 ఇస్తేనే నీ కూతుర్ని నీకు ఇస్తాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అశోక్ ఎంతమంది దగ్గర నా కూతురు ఉంది, ఎంతమంది ఇలా నన్ను బెదిరిస్తారు, అసలు నా కూతురు నీ దగ్గరే ఉంది అని నేను ఎలా నమ్మాలి అని అంటాడు. దానికి ఆ వ్యక్తి వెంటనే అశోక్ కి ఒక వీడియో పంపించడంతో ఆ వీడియోలో అను పాప నిద్రపోతూ ఉంటుంది. ఫోన్ చేసిన వ్యక్తి మాట్లాడుతూ ఈ వీడియోలో నీ పాప నిద్రపోతుంది, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే శాశ్వతంగా నిద్రపోతుంది అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు అర్చన వెంటనే తన హస్బెండ్ అయినటువంటి అశోక్ ని చూసి దీంట్లో మీ ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ని ఇన్వాల్వ్ చేయకండి, మనమే డబ్బులు తీసుకుని వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్ లో ఇచ్చేద్దామని అంటుంది. ఆ తర్వాత డబ్బుల్ని రెడీ చేసి ఒక స్కూటర్ లో పెట్టుకుని ఆ కిడ్నాపర్ చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి ఆ అర్చన అనే స్కూటర్ ని తీసుకుని వెళుతూ ఉంటుంది. అయితే మరో పక్క మనీ మరియు రమేష్ కి ఆ అను పాప తన మదర్ అయినటువంటి అర్చన దగ్గరే ఉంది అనే డౌట్ ఉండడంతో తననే ఫాలో అవుతూ ఉంటారు. అయితే రమేష్ మరియు మనీకి తెలియకుండా వాళ్ళ వెనకాల పోలీసులు వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అర్చన స్కూటర్ని ఒక చోట పార్క్ చేసి దూరంగా ఉన్నటువంటి అశోక్ కారు దగ్గరికి వెళ్ళి అక్కడ తన హస్బెండ్ తో పాటు వెయిట్ చేస్తూ ఉంటుంది. మరో పక్క మనీ మరియు రమేష్ ఇద్దరు కూడా అక్కడ ఏం జరుగుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే హెల్మెట్ పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి స్కూటర్ ని వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇది మొత్తం చూసినటువంటి అశోక్ వెంటనే ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఆ అశోక్ తన వైఫ్ అయినటువంటి అర్చనని చూసి నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ స్కూటర్ లో నేను ఒక ట్రాకింగ్ డివైస్ ని సెట్ చేశాను, తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో అది మొత్తం మనకు తెలిసిపోతుంది అని వెంటనే ఆ ట్రాకింగ్ డివైస్ ని ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి అర్చన చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆనంద్ అశోక్ కి తెలిసిపోతే నా గురించి కూడా అశోక్ కి తెలిసిపోతుంది అని తను చాలా కంగారు పడుతూ ఉంటుంది. మరో పక్క అశోక్ కార్ని మనీ మరియు రమేష్ ఇద్దరు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అలా అశోక్ ట్రాకింగ్ డివైస్ ని ఫాలో అవుతూ ఒక బంగ్లా దగ్గరికి వెళ్లి అర్చనని చూసి అర్చన నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి, నేను లోపలికి వెళ్లి వస్తాను అని తను లోపలికి వెళ్తాడు. కార్ లో వెయిట్ చేస్తున్నటువంటి అర్చన వెంటనే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనేటువంటి ఆనంద్ కి మెసేజ్ చేస్తూ నువ్వు తీసుకువెళ్ళినటువంటి ఆ బ్యాగ్ లో ట్రాకింగ్ డివైస్ ఉంది, దాన్ని అక్కడి నుంచి పడేసి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆనంద్ మళ్ళీ అర్చనకి ఫోన్ చేసి ఎందుకు నువ్వు నాకు మెసేజ్లు పెడుతున్నావు, ఏదో ట్రాకింగ్ డివైజ్లు అంటున్నావు, ఏదో బ్యాగ్ అంటున్నావు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి అర్చన నువ్వు తీసుకువెళ్ళినటువంటి క్యాష్ బ్యాగ్ లో నా హస్బెండ్ ఒక GPS ట్రాకింగ్ డివైస్ ని పెట్టాడు, నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఆనంద్ నేను డబ్బులు తీసుకుని వెళ్ళడం ఏమిటి, నేను నీ హస్బెండ్ కి ఏమీ ఫోన్ చేయలేదు, పిచ్చి పిచ్చిగా నా దగ్గర మాట్లాడకు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అర్చన ఇప్పుడు నా పాప ఆనంద్ దగ్గర కూడా లేకపోతే మరి ఎవరి దగ్గర ఉంది అని చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. మరో పక్క అశోక్ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లి చూడగా అక్కడ ట్రాకింగ్ డివైస్ తప్ప బ్యాగ్ మాత్రం ఏమీ కనిపించదు. దాంతో అశోక్ వెంటనే అర్చన దగ్గరికి వచ్చి మనం ఇక్కడికి వస్తున్నట్లుగా ట్రాకింగ్ డివైస్ ఉన్నట్లుగా ఆ వ్యక్తికి తెలిసిపోయినట్లుగా ఉంది, తన డబ్బుల్ని తీసుకుని వెళ్లిపోయి మన కూతుర్ని మాత్రం మనకి ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అశోక్ కి అన్నోన్ నెంబర్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి మీ పాప ఒక లొకేషన్ లో ఉంది, మీరు వెంటనే అక్కడికి వెళ్లి మీ పాపను తెచ్చుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక్కడే మనకు ఒక బస్ స్టాండ్ లో ఆ అను పాప ఒంటరిగా కూర్చుని ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. అయితే అశోక్ వెంటనే ఆ ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడెక్కడా కూడా అను పాప కనిపించకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అశోక్ కి డీసీపీ ఫోన్ చేసి నువ్వు నాకు తెలియకుండా చాలా పనులు చేస్తున్నావు, నువ్వు నాకు చెప్పకుండానే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావా, అది మంచి పద్ధతి కాదు, నాకెందుకు ఆ మనీ మీదనే చాలా సందేహంగా ఉంది, ఎందుకంటే నువ్వు వెళ్ళిన ప్రతి చోటకి తను కూడా వస్తున్నాడు అని అంటూ ఉంటాడు డీసీపీ. ఆ మాటలు విన్న అశోక్ వెంటనే చాలా కోపంగా రేఖ ఉన్న గదిలోకి వెళ్లి మనీకి ఫోన్ చేసి నువ్వు నన్ను మళ్ళీ మోసం చేసావు కదా, నా దగ్గర ₹1,00,00,000 తీసుకుని వెళ్లిపోయావు కదా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మనీ నేను నిన్ను ఫాలో అయ్యి వచ్చిన మాట వాస్తవమే, కానీ నేను ఆ పాపను కిడ్నాప్ చేయలేదు, పాప ఎక్కడుందో తెలుసుకోవడం కోసమే అక్కడికి వచ్చాను, ఇప్పటికే నాకు పాప ఎక్కడుందో నాకు ఆ విషయం తెలియదు అని అంటూ ఉంటాడు. అయితే అశోక్ మాత్రం నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా పాప రేపు పొద్దుడికంతా నా దగ్గర ఉండాలి, లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ రేఖ బాడీ కూడా నీకు దొరకదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో మనీ మరియు రమేష్ ఇద్దరు కూడా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రమేష్ మరియు మనీ ఇంతకు ముందు పెట్రోల్ బంకులో ఒక గ్యాంగ్ తో గొడవ పడ్డారు కదా, ఆ గ్యాంగ్ కత్తులు తీసుకుని వచ్చి మీరే కదా ఆ రోజు మాతో గొడవ పడింది అంటూ వీళ్ళని కొట్టడానికి వస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ గ్యాంగ్ లో ఒక వ్యక్తిని చూసినటువంటి రమేష్ నువ్వే కదా మా వ్యాన్ ని తీసుకుని వెళ్లిపోయింది మారి అని గుర్తుపడతాడు. ఆ వెంటనే మనీ రమేష్ ఇద్దరు కూడా ఆ గ్యాంగ్ మీద దాడి చేసి ఆ మారీని బాగా కొట్టి మారీ తీసుకువెళ్లిపోయినటువంటి ఆ పార్సిల్ ని కూడా తీసుకుంటారు.
ఆ వెంటనే మనీ చిదంబరంకి ఫోన్ చేసి తనని కలిసి, అన్న నువ్వు అస్సలు నన్ను నమ్మలేదు, ఆ రోజు నువ్వు నన్ను నమ్మి ఉంటే ఈ రోజు నేను ఇన్ని సమస్యల్లో పడి ఉండేవాడినే కాదు, ఈ రోజు నీ సరుకు దొరికింది, కానీ ఆ పాప దొరకలేదు, అలాగే నా రేఖ మాత్రం వాళ్ళ దగ్గరే ఉండిపోయింది, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు చిదంబరం వెంటనే ఆ మనీని చూసి ఒక్క నిమిషం వెయిట్ చెయ్యి అని లోపలికి వెళ్లి ఆ అశోక్ కూతుర్ని అక్కడికి తీసుకుని వస్తాడు. అశోక్ కూతుర్ని చూడగానే మనీ ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడు ఆ చిదంబరం మాట్లాడుతూ, సరుకు నీ దగ్గర పోయిన తర్వాత ఇప్పుడు 50 లక్షలు నేను ఎలా కట్టాలి అని ఆలోచిస్తున్న సమయంలోనే ఈ పాప గురించి తెలిసింది. ఈ పాపని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తే 50 లక్షలు వస్తుంది కదా అని చెప్పి మన గ్యాంగ్ ద్వారా ఈ పాపని ఇక్కడికి తీసుకుని వచ్చేసాను. ఇప్పుడు నా సరుకు నాకు దొరికేసింది, ఇప్పుడు నాకు ఈ పాప అవసరం లేదు, నువ్వే తీసుకుని వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ రేఖని కాపాడుకో అని అంటాడు. దాంతో మనీ వెంటనే అశోక్ కాకుండా డైరెక్ట్గా ఆనంద్కి ఫోన్ చేసి, నా దగ్గర పాప ఉంది, నువ్వు అశోక్ ఫోన్ చేసి డబ్బులు అడుగు అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆనంద్, పాప నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వే అడగొచ్చు కదా అని అంటూ ఉంటాడు. దానికి ఆ మనీ సమాధానం చెప్తూ, నేను ఈ పాపని తీసుకుని వెళ్ళి ఆ అశోక్ ఇస్తే నాకు రేఖ మాత్రమే దక్కుతుంది, అదే నీ ద్వారా ఇస్తే నాకు నా రేఖతో పాటు కొంచెం డబ్బులు కూడా వస్తుంది అని అంటాడు. దాంతో ఆనంద్ వెంటనే అశోక్ ఫోన్ చేసి నీ పాప నా దగ్గరే ఉంది అని చెప్పడంతో ఆ అశోక్ చాలా ఆనందంగా ఆనంద్ దగ్గరికి వెళ్ళగా ఆ ఆనంద్ అప్పుడు నీ పాపని నేను ఇవ్వను అంటాడు. దాంతో ఆనంద్ మరియు అశోక్ ఇద్దరు కూడా చాలా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మనీ అక్కడికి రావడంతో ఆ అశోక్ మనీని చూసి, నీతో పాటు నీ ఫ్రెండ్ మరొకడు ఉండాలి కదా, మీరిద్దరే కదా స్టార్టింగ్ లో ప్లాన్ చేసి నా కారుకి యాక్సిడెంట్ చేసింది, మీరు నా పాపను కిడ్నాప్ చేయడం కోసమే కదా అలా చేశారు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మనీ సమాధానం చెప్తూ, అవును సార్, మేము మీ పాపను కిడ్నాప్ చేయడం కోసం ప్లాన్ చేసిన మాట వాస్తవమే, కానీ మీ పాపను మేము కిడ్నాప్ చేయలేదు అని అంటాడు. దానికి అశోక్ మళ్ళీ మాట్లాడుతూ, సరే అసలు మిమ్మల్ని నా పాపని కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరు అని అడుగుతాడు. దానికి మనీ వెంటనే మాట్లాడుతూ, సార్ ఆనంద్ సారే మీ పాపని కిడ్నాప్ చేయమని చెప్పాడు అని చెప్పడంతో ఆ అశోక్ చాలా కోపంగా ఆనంద్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆనంద్ వెంటనే గన్ను తీసుకుని అశోక్ ని చంపబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మనీ వెనక నుంచి వచ్చి ఆ ఆనంద్ తల మీద బలంగా కొట్టడంతో ఆనంద్ అక్కడికక్కడే చనిపోతాడు. అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి డీసీపీ, మీరేం భయపడకండి, పాపను కిడ్నాప్ చేసి తీసుకుని వెళుతున్న సమయంలో ఆత్మరక్షణ కోసం తనని చంపాల్సి వచ్చింది అని చెప్పి నేను కేసుని క్లోజ్ చేస్తాను అని అంటాడు. ఆ వెంటనే డీసీపీ అశోక్ ని చూసి, ఇంతకీ నీ దగ్గర ₹1,00,00,000 కొట్టేసింది ఎవరు అని అడుగుతాడు. సరిగ్గా అదే సమయంలో మనీ మాట్లాడుతూ, సార్ ఆ ₹1,00,00,000 తీసుకువెళ్ళినటువంటి స్కూటర్ ని నేను ఆ రోజు ఫాలో అయ్యాను, అది ఎవరో కాదు, అశోక్ సార్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి గీత అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి డీసీపీ గీతాని చూసి, ఎందుకు ఈ విధంగా చేశామని అడగ్గా, సార్ నాకు అశోక్ సార్ మీద చాలా కోపం ఉంది, అందుకే ఈ విధంగా చేశాను అని అంటూ ఉంటుంది. సార్ నాకు ఇజ్రాల దగ్గర ఆ పాప కనిపించినప్పుడు ఆ పాపను తీసుకుని అందరూ ఈ పాప చుట్టూ డబ్బుల్నే చూస్తున్నారు, నాకు కూడా నిజానికి అప్పుడు ఈ పాపను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని ఆశ కలిగింది, ఆ వెంటనే పాపను అడ్డం పెట్టుకుని నేను కూడా అశోక్ ని బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ పాపను తీసుకుని వెళ్ళి నేను బస్టాండ్ లో విడిచిపెట్టిన తర్వాత పాప మళ్ళీ మిస్ అవుతుందని మాత్రం నేను అనుకోలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు అశోక్ మాట్లాడుతూ, ఈ డబ్బులు తిరిగి మళ్ళీ నా దగ్గరకు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు అంటూ వెంటనే అక్కడ ఉన్నటువంటి మనీని చూసి, ఈ డబ్బుల్లో నీకు ఎంత కావాలో తీసుకుని వెళ్ళునంటాడు. ఆ మాటలు విన్నటువంటి మనీ మాత్రం, నాకు ఈ డబ్బులు వద్దు సార్, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి నేను ప్రశాంతంగా జీవించలేను, నేను కేవలం నా రేఖను మాత్రమే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాను అని తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రేఖని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. శివ మరియు లిల్లీ కూతుర్ని లండన్లోని కోర్టు వేరే వాళ్ళకి ఎందుకు దత్తత ఇచ్చింది, అదేవిధంగా జీవాన్ ఎందుకు ఇండియాకి వెళ్ళమని కోర్టు తీర్పునిచ్చింది, జీవాన్ ఎందుకు ఇండియాలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ చేశారు, లిల్లీని వేధిస్తున్నటువంటి డాక్టర్ ఎవరు, ఎందుకు లిల్లీని అలా వేధిస్తున్నాడు, లిల్లీని వేధిస్తున్న డాక్టర్కి జీవా బుద్ధి చెప్పాడా లేదా, చివరికి జీవా తన కూతుర్ని కాపాడి ఇండియాకి తీసుకురాగలిగాడా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బిగ్ బెన్ మూవీ స్టోరీ. ఈ మలయాళం ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.